హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బోర్డ్. ఫ్రెండ్స్, మనలో చాలామంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర దాదాపుగా స్టేట్ బ్యాంక్ సంబంధించిన డెబిట్ కార్డ్స్, అవే అండి ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. అవునా? అయితే మీరు కొన్ని సందర్భాల్లో అంటే ఆన్లైన్లో ఎప్పుడైనా మీ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే ఆ డెబిట్ కార్డ్ అనేది వర్క్ చేయదు. ఎందుకంటే మనం ఆ డెబిట్ కార్డ్ను కొత్తగా తీసుకుని ఉంటాం. అలాగే మనం ఆ ఏటీఎం కార్డు ద్వారా ఎప్పుడు ఆన్లైన్లో పేమెంట్ చేసి ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరపాలన్నప్పుడు మన డెబిట్ కార్డ్ అనేది వర్క్ చేయదు. అయితే మన డెబిట్ కార్డు ఆన్లైన్ పేమెంట్స్కు వర్క్ చేయాలంటే మనం ఒక మెసేజ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సెండ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ మెసేజ్ని మనం ఎలా పంపించి మన ఏటీఎం కార్డును ఆన్లైన్ పేమెంట్కు ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా వర్క్ చేయనటువంటి డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తే అప్పుడు మనకు ఈ విధంగా స్టేట్ బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అది ఏమిటంటే, డియర్ కస్టమర్, యువర్ ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఎండింగ్ ఈజ్ డీయాక్టివేటెడ్ ఫర్ డొమెస్టిక్ ఈకామ్ ట్రాన్సాక్షన్స్ అని చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇలా చూపించినప్పుడు మన కార్డ్ని అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, మనం ఎస్ఎంఎస్ ద్వారా మన కార్డ్ను ఇప్పుడు యాక్టివేట్ చేసుకుందాం. సరేనా? పదండి. ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి మెసేజ్ అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ విధంగా మీకు రైట్ సైడ్ చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కు ఇలా SOON ఈకామ్, మీకు లాస్ట్ డెబిట్ కార్డ్ 4 డిజిట్స్ ఉంటాయి కదా, ఆ 4 డిజిట్స్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా SOON ఈకామ్ మీ డెబిట్ కార్డ్ 4 డిజిట్స్ ఎంటర్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ నుంచి మీరు ఈ మెసేజ్ని అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ ఎస్ఎంఎస్ను సెండ్ చేసిన వెంటనే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ విధంగా ఒక మెసేజ్ అనేది రావటం జరుగుతుంది. అది ఏమిటంటే, స్విచ్చింగ్ ఆన్ ఈకామ్ సర్వీస్ అని చూపించడం జరుగుతుంది. దాని క్రిందనే మన కార్డ్ నెంబర్, తర్వాత స్టేటస్ దగ్గర ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అలాగే రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా మనకు ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన వెంటనే మన కార్డ్ అనేది ఆన్లైన్ పేమెంట్స్కు వర్క్ చేయడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్ వర్క్ చేయకపోతే ఆన్లైన్ పేమెంట్స్కు మీరు ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మీకు సంబంధించిన డెబిట్ కార్డ్ ఆన్లైన్ పేమెంట్స్కు వర్క్ చేసుకునేలా మీరు చేసుకోగలిగారని ఫ్లయింగ్ బోర్డ్ అనుకుంటుంది. We will try our best to make you happy with our content. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బోర్డ్ always at your services. Stay tuned for next video.